పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 13-14 వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లేఖన భాగం చదువుకున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి నన్ను, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దర్శించి దీవించమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము. కయీను ఏమంటున్నాడు? నా శిక్ష గొప్పది అంటున్నాడు. నీవు విధించిన శిక్ష గొప్పది అని ఎవరితో అంటున్నాడు? దేవునితో అంటున్నాడు. ఆయన దేవునితో మాట్లాడే మాట విధానాన్ని ఒకసారి మీరు గమనించాలి. నీ శిక్ష, నీవు నాకు విధించిన శిక్ష గొప్పది, అది నేను భరించలేనంతగా ఉన్నది అంటూ, నువ్వు నన్ను వెళ్ళగొట్టితివి, ఏమంటున్నాడు? నీ సన్నిధి నుండి నన్ను వెలివేసితివి, నీవు నాకు విధించిన శిక్ష అది గొప్పది, ఘోరమైనది, అది నేను భరించలేనంతగా ఉన్నది అని దేవుని మీద ఆయన నెపములు లేదా దేవుని మీదనే తప్పులు మోపుతున్నట్టుగా ఈ మాట రాయబడ్డది. దేవునే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది ఇది. నీవు నాకు విధించిన శిక్ష బహు ఘోరమైనది, అది గొప్పది, అది నేను భరించలేనంతగా ఉన్నది అని దేవునితో అతడు కఠినంగా మాట్లాడుతున్నటువంటి మాట. అట్లా అనకూడదు. ఆయన ఏమనాలి తెలుసునా? దేవా, నేను చేసిన పాపం గొప్పది, భయంకరమైన పాపం నేను చేశాను, అతి ఘోరమైన పాపం నేను చేశాను, నన్ను క్షమించు అని అడగాలి. పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థించుకోవాలి. కానీ కయీను మాటలు అట్లా లేవు. నీవు శిక్షించిన శిక్షనే గొప్పది, నా పాపం చిన్నది, నువ్వు వేసిన శిక్ష గొప్పది, నేను భరించలేనంతగా ఉన్నది అన్నట్టుగా దేవుని నిందిస్తూ, దేవుని ప్రశ్నిస్తూ, దేవుని మీద నెపములు మోపుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కయీను మాటలో వ్యత్యాసం ఏంటో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు మీరు వినండి. కయీను నిజానికి ఘోరమైన పాపాలు చేశాడు. తాను చేసిన పాపం ఘోరమైందని అనాలి, కానీ దేవుడు శిక్షించిన శిక్ష గొప్పదని దేవుని మీద కఠినంగా నిందలు వేస్తూ దేవుని సన్నిధి నుండి ఇతడు పారిపోయాడు. కయీను చేసిన పని ఏంటి తెలుసునా? సొంత తమ్మిని, నీతిమంతుడైనటువంటి ఏబేలును అతి దారుణంగా, నిర్దాక్షంగా, కఠినంగా కొట్టి చంపి పడేశాడు. నరహత్య చేశాడు, నరహంతకుడుగా మారాడు. ఒక మనిషిని కొట్టి చంపడం ఎంత ఘోరమైనటువంటి పాపమో ఒకసారి కయీను తను చేసిన పాపం గురించి తను తెలుసుకోవాలి. దేవుని అనడం కాదు, దేవుని మీద నింద మోపడం కాదు. నేనేం చేశాను, నా పాపం ఎలాంటిదో అతడు తెలుసుకుంటే బాగుండే. అతడు చేసిన పాపము బహుఘోరమైంది, నరహత్య. మొదటి నరహత్య ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడే ప్రారంభం. అది కయీను ప్రారంభించాడు హత్యలు.
ఈరోజు హత్యలు చేయవారందరికీ కూడా అతడు మూల పురుషుడిగా ఉన్నాడు. నరహంతకులందరికీ అతడు మూల పురుషుడిగా ఉన్నాడు. మొదటి నరహంతకుడు కయీన్ దారుణంగా హత్య చేసినాడు. ఈరోజు మనిషికి ప్రాణం పోసే అధికారం లేదు. ఏ మనిషికైనా ప్రాణం పోసే అధికారం లేదు. ప్రాణం తీసే అధికారం ఎక్కడి నుండి వచ్చింది? అందుకనే ప్రాణము పోసే అధికారం మనకు లేదు కాబట్టి ప్రాణం తీసే అధికారం కూడా లేదు. ఎవరు కూడా ప్రాణాలు తీయొద్దు, నరహత్య చేయొద్దు. అది బహుఘోరమైన పాపం, భయంకరమైనటువంటి పాపం. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని దేవుడు చెప్పాడు కానీ చంపమని చెప్పలేదు. కయీను చేసినటువంటి మొదటి పాపం నరహత్య చేసి ఘోరమైన పాపం ఒడిగట్టుకున్నాడు. రెండవది, దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే అతడు ఏమంటాడు? 9వ వచనం, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరగను అని అబద్ధమాడాడు. తెలియదు ఆయనకు తమ్ముడు ఎక్కడున్నాడో కయీనుకి తెలియదా? దేవునితోనే డైరెక్ట్ అబద్ధాలు మొదలుపెట్టాడు. నాకు తెలియదు, కఠినంగా మాట్లాడుతున్నాడు. తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు నాకు తెలియదు. పొలంలోకి తీసుకెళ్ళి పొలంలో కొట్టి చంపేసి ఈరోజు దేవుడు అడిగితే నాకు తెలియదు, నేను ఎరగను అంటున్నాడు. ఇది అబద్ధమా సత్యమా? కయీను ఏం చెప్తున్నాడు? దేవునితో అబద్ధాలు చెప్తున్నాడు. భయం లేకుండా సృష్టికర్తతోనే అబద్ధాలు చెప్తున్నాడు. దేవునితోనే అబద్ధాలు చెప్తున్నాడు. ఎంతగా ఎదిగిన చూడు అబద్ధములో. అబద్ధములకు జనకుడు సాతాను. ఈ కయీను సాతాను కొడుకు, దృష్టిని సంబంధి అని మొదటి యోహాను పత్రికలో రాసి ఉంది. కయీను దృష్టిని సంబంధి అయి తన తమ్ముని చంపెను అని రాసి ఉంది. వీడు దృష్టిని సంబంధి అయి అబద్ధాలు ఆడుతున్నాడు. మూడవది, దేవుని ప్రశ్నిస్తున్నాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలి వాడనా? ఇది ఏంటి? ఈ మాటల తీరు ఎలా ఉంది? దేవునితో సంభాషించేది ఇలాగనేనా? దేవుని ప్రశ్నించేంతగా ఎదిగాడన్నమాట కయీన్. నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నేను ఎరగను, నాకు తెలియదు. నా తమ్మునికి నేనేమన్నా కావలి వాడినా? నిజమే, పాపాత్ములకు ఇంత గర్వపు మాటలు ఎలా వస్తాయో ఆశ్చర్యం. బైబిల్లో 2 మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. నీతిమంతునికి బహుధైర్యం ఉంటుందంట. నీతిమంతునికి బహుధైర్యం ఉంటుందంట. అదే ప్రకారం వ్యభిచారికి బహుధైర్యం ఉంటుందంట. బైబిల్లో రాసినటువంటి మాట. చెడిపోయిన వాళ్ళకు, పూర్తిగా పాపములో మునిగిపోయినటువంటి వానికి బహుధైర్యం ఉంటుందట. ఇక చెడిపోయినోడు, వానికి గౌరవ మర్యాదలు లేవు, ఇక వానికి ఉన్న ధైర్యం వేరనుకుండదు. ఇప్పుడు కొత్త కారు ఉంది, ఒక పాత కారు ఉంది. ఎవరికి భయం ఉంటుంది? పాత కారునికి ఏమైనా భయం ఉంటుందా? వాడు రాసుకుంటానైనా పోతాడు. వానికి డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి భయమే లేదానికి. ఈ కొత్తగా అప్పుడప్పుడే కొనుక్కుండి పాపం కారు, అయ్యో నా కారుకి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని బహుజాగ్రత్తగా నడుపుతుంటాడు, కాపాడుకుంటాడు. కానీ వీడు దున్నక వేస్తే కొయ్యక పండింది, జీవితమే పాడైపోయింది. ఈ పాపాత్ములకి ఒక విధంగా మూర్ఖత్వం అనేది, ధైర్యం అనేది ఎక్కువే ఉంటుంది. కయీను మాటలు తీరు చూడండి. దేవునితో మాట్లాడుతున్నాడు, నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడినా? నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు నేను ఎరగను అని మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దేవుడు అడిగాడు, యెహోవా కయీనుతో నీకు కోపమేలా?
ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? చూసారా, కోపం కూడా వచ్చింది ఈయనకు, కయీన్కి కోపం వచ్చింది దేవుని మీద. దేవునికి కయీను మీద రాలే, దేవునికి కయీను మీద కోపం రాలే, కానీ కయీనుకే దేవుని మీద కోపం వచ్చింది. ఎట్లున్నది చూడు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క మాటల తీరు, ఆయన పరివర్తన ఎలా ఉంది చూడండి ఒకసారి. కయీను ఇట్లాంటి ఘోర పాపాలు చేసి, నువ్వు నన్ను ఎల్లగొట్టితివి, నన్ను త్రోసివేసితివి అని దేవుని మీద నేను నిందలు మోపుతూ, దేవుని మీదనే అపనిందలు వేస్తూ, దేవునే నిందిస్తూ, దేవునే ప్రశ్నిస్తున్నాడు ఈ కయీను. ఈరోజు చాలామంది ఇప్పటికి కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. దేవుని మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మంచి ప్లాట్ ఇచ్చిండు, నాకు ఇవ్వలేదు. వాళ్ళకు మంచి బిల్డింగ్ ఉంది, నాకు లేదు. వాళ్ళకు అన్ని రకాలుగా డెవలప్ అయ్యారు, నేను కాలేదు. దేవుడు నా ప్రార్థన వింటలేడు, నా ప్రార్థనకు త్వరగా జవాబు రావట్లేదు అని మనసులో ఎవరితో అనకపోయినా తన మనసులో గులుక్కునే వాళ్ళు, సనుక్కునే వాళ్ళు లేకపోలేరు. ఈరోజు కూడా కయీనులాగే మాట్లాడేటువంటి మనుషులు ఉన్నారు. నాకేం సాయం చేయట్లేదు దేవుడు, నేను నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, 20-30 సంవత్సరాలు అవుతుంది నేను ప్రభుని నమ్ముకొని, కానీ నాకు ఆశీర్వాదాలు లేవు, నాకు దీవెనలు లేవు, ఏడేసిన గొంగడ అన్నే ఉంది అని దేవుని మీద కోపపడే వాళ్ళు లేరా? దేవుని మీద మన్నెత్తి పోసే వాళ్ళు లేరా? సూర్యుని మీద మన్ను వస్తేనంట తన ముఖం మీదనే పడుతుందట. నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద సనుకొని, గునుక్కొని, కోపగించుకొని ఈరోజు దుష్టులుగా మారిపోయినటువంటి వాళ్ళు లేరా? ఈ కయీను స్వభావం కలిగినటువంటి వారు లేరా? దేవుని మీద కోపం వస్తుంది ఈయనకు, సృష్టికర్త మీదనే కోపం. 3 పూటలు తినడానికి నీకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు, తలవాల్చుకోవడానికి గృహం ఇచ్చినటువంటి దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, నిన్ను ఇప్పటి వరకు సజీవుడిగా కాపాడుతున్నటువంటి ఆ దేవుని మీద నీకు కోపము రావడమా? ఇదెంత విచారకరం. కయీను చేస్తున్నటువంటి రాంగ్ మాటలు ఇలాగే ఉన్నాయి. చూసారా, కయీను అనుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. చేసేటి ఏమో పాపాలు, అతిక్రమాలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు, దేవునికే ఎదురాడే మనుషులు వీళ్ళే పాపం చేసి దేవుని మీద అపనిందలు మోపడము ధర్మం కానే కాదు. కయీనుకు దేవుని మీద కోపం ఎందుకు వచ్చింది? కయీను అర్పణ అంగీకరించలేదని. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదని కోపం వచ్చింది. మరి నీ అర్పణ ఎలా ఉంది? అది నువ్వు పరిశీలించుకున్నావా? తప్పు నీ వైపునుంది, దేవుని వైపున లేదు. నీ అర్పణలో యథార్థత లేదు, నీ అర్పణ దేవునికి ఇష్టమైనట్టుగా లేదు, కాబట్టి దేవుడు నీ అర్పణ అంగీకరించలేదు. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తారు, నా ప్రార్థన దేవుడు వింటలేడంటే నువ్వు చేసే ప్రార్థన విధానం ఎలా ఉందో చూసుకో, ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. నీ మనసు ఎలాగుందో పరిశీలన చేసుకో. నేను ఇంకా ఆశ్రయించబడతలేను, నేను ఇంకా పైకి రావట్లేదు, ఇంకా నేను అని ఎందుకు సన్నుకుంటున్నావు? దేవుని మీద ఎందుకు గునుక్కుంటున్నావు? పొరపాటు నీదే. దేవుడే అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. నీ హృదయం సరి అయినదైతే
నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో యథార్థంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నీ ప్రార్థన సరి అయిన రీతిలో లేదు, నువ్వు అడిగే పద్ధతి కూడా సరి అయిన రీతిలో లేదు. యాకోబు పత్రికలో అంటాడు, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు కానీ భోగేచ్ఛముల కొరకే అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. భోగేచ్ఛముల కోసమే దురుద్దేశంతో వాళ్ళు నన్ను అడుగుతున్నారు, కానీ అది వాళ్ళు పొందుకోవడం లేదు, వాళ్ళు పొందుకోవడం లేదు. మీ ప్రార్థన సరి అయిన స్థితిలో లేదు, సరి అయిన రీతిగా లేదు. నీ ఆత్మీయ జీవితము దేవునికి సరి అయిన స్థితిలో లేదు. అందుకే నువ్వు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావేమో, దీవెనలు పొందలేకపోతున్నావేమో, నీకు జవాబు రావట్లేదేమో. ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకొని వదిలిపెట్టేసి దేవుని మీద కోపగించుకోవడం, దేవుని మీద అపనిందలు వేయడం, నువ్వు నన్ను ఇలా చేసినావు, నువ్వు నన్ను ఇలాగ చేసినావు, దేవుని మీద ఎందుకు నిందలేస్తున్నారు? ఈరోజు కూడా చాలామంది దేవుని మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు. నిందలేయడం కాదు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ పడక ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, అది పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని ఏం చెప్పాలి ఆయన? అయ్యా, నేను చేసిన పాపము బహుఘోరమైంది అని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. అట్లా అనకుండా ఎట్లా అంటున్నాడంటే, అందుకు కయీను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేయబడి ఉన్నాను. దేవుడు ఎలగొట్టాడా? దేవుడు ఎవరినైనా ఎలగొడతాడా? ఈయన మాటలు కరెక్టేనా? 16వ వచనంలో ఉంది, అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోను తూర్పును దిక్కు నోదు దేశంలో ఈయన వెళ్ళిపోయాడు. కయీను వెళ్ళిపోయాడు కానీ దేవుడు వెళ్ళగొట్టలేదు. ఈయన చెప్తున్న మాటలు అబద్ధం. ఈరోజు చాలామంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది మీద అబద్ధాలు నేర్చుకుంటారు బాగా. కయీను సంతానమే వాళ్ళు, అబద్ధికులంతా. అతడు వెళ్ళిపోయాడు, దేవుని మీద నిందేస్తున్నాడు. నువ్వు నన్ను వెళ్ళగొట్టినావు, నన్ను త్రోసివేశావు, నీ సన్నిధిలో నుండి నన్ను వెలివేశావు, నన్ను వెళ్ళగొట్టావు. ఏం మాటలు ఇవి? ఏం ప్రార్థన ఇది? ఇట్లాంటి ప్రార్థనలు చేయొద్దు, ఇట్లాగా దేవునితో మాట్లాడొద్దు. ఇది కరెక్ట్ అయినది కానే కాదు. కయీను అంటున్న మాటలు కరెక్ట్ కావు. దేవుడు అంటాడు, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడను కాను అని. దేవుడు ఎవరిని త్రోసివేయడు. ఎంత ఘోర పాపినైనా, ఎటువంటి వారినైనా ఈరోజు దేవుడు చేరదీసుకుంటాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు చెప్తుంటే ఇతడు వేరే మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఎల్లగొట్టినావు, నన్ను త్రోసివేసినావు, నన్ను వెలివేసినావు, నాకు నా పైన కఠినమైన శిక్ష వేసినావు. ఇది సరి అయిన ప్రార్థన కాదు, సరి అయిన పద్ధతి కాదు, ఇది ఆత్మీయ జీవితమే కాదు. ఇలాగా ఉండొద్దు. మనం ఏమనాలి? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించనాలి. నేను ఘోర పాపం చేసిన, నా తమ్మిని చంపినా, నీ మీద కోపగించుకున్నా, నీ దగ్గర అబద్ధాలు ఆడినా, నిన్నే ప్రశ్నించినా, నేను ఏ పాటివాని ప్రభువా నన్ను క్షమించమని అడగాలి. కానీ విపరీతముగా ఇతడు దేవుని దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలు బహుఘోరమైనవి. ఒకవేళ దేవుడు నిజంగానే కయీనుకు ఘోరమైన శిక్ష వేస్తే అతడు భూమి మీద ఉండనే ఉండడు. దేవునికి కయీను మీద కోపం రాలే, కయీనుకు దేవుని మీద కోపం వచ్చింది. ఈరోజు మనిషికి దేవుని మీద కోపం వస్తుంది. దేవునికి మన మీద కోపం లేదు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. యెహోవా దయాదాక్షిణపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు, ఎటువంటి ఘోర పాపినైనా చేరదీసేవాడు, రక్షించేవాడు, క్షమించేవాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని
ప్రార్థించగలిగినటువంటి గుణము కలిగినటువంటి క్షమాపణ కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆ దేవుని మీద ఈరోజు కయీను నిందలు వేయడం ఎంత విచారకరం. ఆ రోజు ఆదాము కూడా ఇదే మాట్లాడారు. ఆదామా, నేను తినొద్దన్న పండు తిన్నావా ఏంటి, ఎక్కడున్నావు అని ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు ఆదాము అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన స్త్రీయే పండ్లు తినబెట్టింది, అప్పుడు నేను తిన్నా. నీవు నాకు ఇచ్చిన స్త్రీయే నాకు తినబెట్టింది అంటే దేవుడే తప్పు చేసినట్టుగా మాట్లాడాడు. ఏమమ్మా అవ్వమ్మా ఎందుకు తిన్నావంటే ఆమె అంటుంది, నేను తినలేదు, ఆ సర్పం తినబెట్టింది. మొత్తం మీద ఆ తప్పు దేవుని మీద తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది తప్పు చేస్తారు, వేరేల మీద నెట్టుతారు. పాపం చేస్తారు, వేరేల మీద నెట్టుతారు. ఈరోజు చాలామంది పాపం చేసింది, తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించేది మరొకరు. కయీను లాంటి మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు. గమనించండి, కయీన్ని దేవుడు త్రోసివేయలేదు. యోహాను సువార్త 6:38 అంటున్నాడు దేవుడు, నేనెవ్వరిని త్రోసివేయను, నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడను కాను అంటున్నాడు దేవుడు. మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, చేర తీసుకునే దేవుడు, దయగలిగిన హృదయుడు. అట్లాంటి దేవుని మీద ఇతడు కోపగించుకొని దేవునికి ఎదురుగా మాట్లాడి, రఫ్గా మాట్లాడి, కఠినంగా మాట్లాడి, నువ్వు నన్ను ఎల్లగొట్టినావు, నువ్వు త్రోసివేసినావు అని చెప్తున్నాడు. దేవుడు త్రోసివేయలే, దేవుడు ఎల్లగొట్టలే. ఒకవేళ దేవుడు కయీన్ని శిక్షించాలంటే కయీన్ని ఉండకుండా చేస్తాడు. ఆయన ఒక్క క్షణంలో గుద్ది చంపేస్తాడు. ఏమంటావు? కయీనే కాదు, ఈరోజు మనందరం కూడా చచ్చిపోతాం. దేవుడు పాపిని చంపాలంటే, మనం చేసిన పాపాలకు శిక్ష వేయాలంటే ఈరోజు మనందరం శిక్షకు అర్హులమే. దేవుడు మనకు గొప్ప శిక్ష వేయలే, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, భరిస్తున్నాడు. మన పట్ల ఆయన కృప చూపుతున్నాడు. మనం ఎంత ఘోర పాపం చేసినా మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. అట్లాంటి దేవుని మీద ఇతడు నిందలు మోపుతున్నాడు. అటువంటి వారు ఇప్పుడు కూడా ఉంటే ఒకవేళ జాగ్రత్త పడండి. నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఇయ్యలేదు దేవుడు, నా ప్రార్థన వినలేడు, నాకు సహాయం చేయలేడు అన్న మాట ఎవరి నోటి నుంచి కూడా రావద్దు. ఒకవేళ ఇయ్యలేదు, నువ్వు పొందుకోలేదంటే ప్రాబ్లం నీదే. నువ్వు సరిగా ప్రార్థన చేయి, మంచి మనసుతో చేయి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కన్నీరు గార్చి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఇస్తాడు. నిజానికి కయీను పారిపోయిందంటే ఏమంటున్నాడు ఆయన అంటే, భయపడుతున్నాడు, దిగులు పడుచు. కయీను యెహోవా సన్నిధి నుండి పారిపోయిందంటే దేవుడు పంపించలేదు కానీ తానే పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు తెలుసునా? తన పాపం చెడ్డది కాబట్టి. పాపం చేసినవాడు ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేడు. అంత ధైర్యం వానికి లేదు. పాపం చేసిన వాళ్ళకు ధైర్యం ఉండదు, భయం వచ్చేస్తుంది. ఆ భయం ఇప్పుడు ఆదాము ఎట్లా దాగున్నాడో చెట్టుసాటుకెళ్ళి, కయీను కూడా అట్లా వెళ్ళిపోయాడు. తన పాపమే దేవునికి దూరం చేసింది. యెషయా గ్రంథం 57:21 రాయబడిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దుష్టులట, చూడండి, దుష్టులు ఏం చేస్తారు? 57:21 దుష్టులకు నెమ్మది ఉండలేదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళకి నెమ్మది ఉండదు, దిగులు పడుతున్నాడు కయీను. అంటే అతడు దుష్టుడు, అతడు పాపం చేశాడు. ఎక్కడికి వస్తుంది నెమ్మది? యెషయా గ్రంథము 59:1-2 రాసిన మాట ఏంటి తెలుసిన? నీ పాపములు నీ దేవునికి దూరం చేసినాయి. ఎవరి పాపములు? మీ పాపములే మీ దేవునికి దూరం చేసినాయి. అడ్డుగా ఉన్నాయి, అడ్డుగోడలాగున్నాయి, బండరాయిలాగున్నాయి. మీ పాపములే దేవునికి దూరం చేసినాయి కానీ
దేవుడు మిమ్మల్ని దూరం చేయలేదే. దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ మనం గుర్తు చేసుకోవాలి. కయీను చెప్తున్నటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం. నా శిక్ష గొప్పది అంటున్నాడు. పాపం గొప్పది అంటలేడు. ఏమంటుండు? గొప్పది నా శిక్ష గొప్పదంట. నిజంగా దేవుడు గొప్ప శిక్ష వేశాడా మనకి? ఏ పాపికైనా గొప్ప శిక్ష వేశాడా? ఎంత ఘోర పాపినైనా శిక్షించాడా? క్షమించాడా? చెప్పండి. శిక్షిస్తాడా? క్షమిస్తాడా? క్షమించే దేవుని మీద ఇతడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా శిక్ష గొప్పది, నా మీద శిక్ష వేసినావు. దుష్టుని మాటలు ఎట్లా ఉన్నాయి చూడు. కీర్తన 103:10 మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు. చూసారా? మన పాపాలను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలే, మన దోషాలను బట్టి ఆయన మనల్ని శిక్షించలే. తాను శిక్షించబడ్డాడు, తాను ప్రతీకారం చెల్లించాడు, తాను వేలు చెల్లించాడు. మనకైతే శిక్ష వేయలేదుగా. ఒక పాపి పశ్చాత్తాపడవలసిన విధానం ఏంటంటే, ప్రభువా నేను పాపం చేసిన, నన్ను క్షమించు, నా పాపం గొప్పది అనాలి, నా దోషము గొప్పది అనాలి, నేను అపరాధిని అనాలి, నేను దోషిని అని ఒప్పుకోవాలి. కానీ నీ వేసిన శిక్ష గొప్పది, నీ సన్నిధి నుండి నన్ను వెలివేస్తీవి, నన్ను త్రోసివేస్తీవి అంటే ఎంత కఠినంగా ఉన్నాయి ఈ మాటలు. ఈరోజు అలాగా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసే పద్ధతి నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి. అడ్డం దొడ్డం మాట్లాడకూడదు. నా తమ్మినికి నేను కావాలివానా అనడం కరెక్టే అంటవా? దేవునితో అలాగా దురుసుగా మాట్లాడొచ్చా? గర్వంగా మాట్లాడొచ్చా? కొంతమంది రఫ్గా మాట్లాడతారు. అట్లా మాట్లాడొద్దు. మాటలతో ఎవరిని నొప్పించొద్దు. మాటలు కూడా మృదువుగా ఉండాలి. రుచి వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరమైనవిగా, తీయగా ఉండాలి. సానుభూతిగా మాట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి. కయ్యనంతా దురుసుగా మాట్లాడుతున్నాడు, బెరుసుగా మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు, దేవుని మీద కోపగించుకుంటున్నాడు. అసలు దేవునికి రావాలి కయ్యని మీద కోపం, దేవునికి రావాలి కోపం. కానీ కయ్యనికే దేవుని మీద కోపం వచ్చింది. తాను బుద్ధి బాగలేక, తాను హృదయం సరి అయినది కాక, తాను దుష్టుని సంబంధి అయినటువంటి వాడై ఉండి దేవుని అపార్థం చేసుకొని, దేవుని తప్పుగా అర్థం చేసుకొని, దేవుని యొక్క ప్రేమను అతడు తెలుసుకోలేకపోయాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రేమను అతడు గుర్తించలేకపోతున్నాడు, దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేకపోతున్నాడు, దేవుని యొక్క క్షమాపణను అతడు అర్థం చేసుకోలేకుండా దురుసుగా మాట్లాడాడు. ఏమంటున్నాడు ఆయన? నీ పాపములే నీకు నాకు దూరం చేసినాయి. కయ్యను దిగులు పడుతూ యెహోవా సన్నిధి నుండి పారిపోయాడు. కయ్యను హృదయం అలాంటిది, తప్పులు ఒప్పుకోవడం లేదు. కానీ నీ శిక్ష గొప్పది అంటున్నాడు. దేవుడు వేసిన శిక్ష గొప్పదట. దేవుడు మనకు శిక్ష వేయలేదని బైబిల్ చెప్తుంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలే, మన దోషాలను బట్టి మనకు చేయలేదు. మనం ఎంత ఘోర పాపలమైనా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, చేరదీస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవునికి వందనాలు చెప్పేది వదిలిపెట్టి, కృతజ్ఞతలు చెప్పేది వదిలిపెట్టి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడగలిగినటువంటి దుష్ట హృదయం మనలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్త. ఆయన ఎంత ప్రేమ మన పట్ల చూపినప్పటికీ మనం అర్థం చేసుకోకపోతే మనకి ప్రమాదం. దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, కీర్తన గ్రంథం 51లో ఒకసారి చూడండి. రాజైన దావీదు 3-4 వచనం. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుని మీద వేస్తలేడు,
అయ్యా నేను పాపం చేసినా నా పాపాలు క్షమించు అన్నట్టుగా తగ్గించుకొని పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి రాజైన దావీదు హృదయం ఎలాంటిదో ఒకసారి చూడండి. దేవా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున చూసి దావీదు ప్రార్థన ఎలా ఉందంటే హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాడు. హృదయపూర్వకంగా పాపాలను ఒప్పుకుంటున్నాడు. దేవుని మీద కోప్పడట్లే. తప్పు నాది. దైవజనుడు వచ్చాడు, దావీదును గద్దించాడు. దావీదా, నువ్వు చేసిన పనేంటి? నీ దగ్గర 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె పిల్ల ఉన్న ఆ వ్యక్తిని, ఆ గొర్రె పిల్లను నువ్వు వధించి బాటసారికి వండి పెట్టినావు కదా. నీ 100 గొర్రెలలో నువ్వు ఒకటి వధించి పెట్టేది ఉండే, కానీ ఒకటే ఒక గొర్రె ఉన్నోని ఆ గొర్రెను నువ్వు వధించి పెట్టడము తప్పు అని ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఆయన గద్దించినప్పుడు అతడు సరి చేసుకున్నాడు. అవును, తప్పే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నీ ఎదుట నేను పాపం చేశాను, నా పాపం నా ఎదుట కనబడుతుంది అని హృదయపూర్వకంగా దావీదు ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు దావీదుని క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు, మొదటి సమూయేలు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 2 సమూయేలు 24 అధ్యాయం చూద్దాం. 2 సమూయేలు 24 17వ వచనం చూద్దాం ఒకసారి. దావీదు యెహోవాకు ఇలాగు ప్రార్థించాను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గునిగా ప్రవర్తించిన వాడను నేనే. వీరేం చేసిరి? నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఇక్కడ దావీదు తప్పు తనపై వేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటున్నాడు. దేవా, ఈరోజు పాపిని నేను, తప్పు చేసింది నేను, దోషం చేసింది నేను, నన్ను క్షమించు, నా ఇంటి వారిని శిక్షించు. గొర్రెల వంటి అమాయకమైన ప్రజల్ని ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా అని ప్రార్థించాను. ఈరోజు యథార్థంగా మనం తప్పులు ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయ చేత కాదు, తప్పులు ఒప్పుకునే చేత కాదు, కానీ ఏమంటాం తెలిసినా, దేవుడు నాకు ఏం మేలు చేయలేదు, నన్ను ఆశీర్వదించలేదు, ఏడేసిన గొంగడ అన్నే ఉంది. దేవుని మీద నిందలేసేటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు, కానీ పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకొని ఆ పాపం నుంచి విడుదల పొంది దీవెనలు పొందే వాళ్ళు తక్కువ. దావీదంతా యథార్థంగా ప్రార్థన చేశాడు. దేవా, నేనే పాపిని, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు. అయితే దేవుడు కయీన్ని ప్రేమించాడు. ఇంత దుర్మార్గం పనులు చేసిన కయీన్కి దేవుడు ఏం చేశాడంట చూడండి. ఆదికాండంలో 15వ వచనం చూద్దాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీన్ను చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునా నేను. ఎవడైనా కయీన్ను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. మీకు అర్థమైందా దేవుని యొక్క ప్రేమ? దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమైందా? దేవుడు కయీను అంత కఠినంగా ఉన్నప్పటికీ, అన్ని పాపాలు చేసినప్పటికీ, కయీను దేవుని మీద కోపగించుకున్నప్పటికీ, అపార్థం చేసుకున్నప్పటికీ, ఆ నీతిమంతుని, ఆ ప్రేమమయుని, ఆ దయామయుని, ఆ కరుణామయుని, ఆ యేసయ్యను అపార్థం చేసుకున్నప్పటికీ చివరికి దేవుడు కయీనుకి ఏం చేస్తున్నాడు తెలుసునా? ఎవడు కూడా కయీన్ని ఏమీ చేయొద్దు.
కయీను ఎవడైనా ఏమన్నా అంటే 7 దండన చేస్తా అన్నాడు దేవుడు. ఎంత ప్రేమ దేవునికి, ఎంత దయ యేసయ్యకి. ఇంకా పాపములు ఒప్పుకుంటాడేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కయీన్కి ఇంకా మారు మనసు వస్తుందేమో, పశ్చాత్తాప పడతాడేమో, తను చేసిన పాపాలు హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడేమో. కయీన్కి అవకాశం ఇస్తున్నాడు కానీ శిక్షించి చంపలేదే. కయీన్ అన్నట్టు నువ్వు వేసిన శిక్ష గొప్పది, ఘోరమైంది అంటున్నాడే కానీ దేవుడు వేయలేదు శిక్ష. దేవుడు శిక్ష వేస్తే ఈరోజు పాపులు ఎవరు ప్రపంచంలో ఏ పాపి కూడా ఉండడు. పాపానికి శిక్షించాలంటే, దేవుడు శిక్షలు వేయాలంటే అందరూ పాపులే. ఇక్కడ వాళ్ళు నీతిమంతులు ఉంటే చేసి చూపించండి. ఎవరైనా నీతిమంతులు ఉన్నామా? ఉంటే ప్రభు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన నమ్మిన దాన్ని బట్టి మనం నీతిమంతులం తప్ప ఇంకా వేరే రకంగా నీతిమంతులము కానే కాము. రోమా 5 మొదట్లో ఉంది, విశ్వాసం బట్టి మీరు నీతిమంతులు. రోమా 5:9 చెప్తుంది, ఆయన రక్తాన్ని బట్టి మీరు నీతిమంతులు. అంతే. ప్రభువుని బట్టి మనం నీతిమంతులం అయ్యాం, నీతిమంతుల పిల్లలం అయ్యాం. కానీ ఒకవేళ ప్రభువుని పక్కకు పెట్టి ఉంటే మనం నీతిమంతులం కాం. మనం చేసే పనులన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివి అంట. మీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు అని యెషయా గ్రంథంలో రాయబడింది. మనం మంచి పనులు చేస్తున్నాం అనుకున్నాం చూడు, ఆ మంచి అంతా కూడా మురికి అయిపోయింది. మనం ఎవరు మంచోళ్ళం కాదు. దేవుడు మనల్ని ఎవరిని శిక్షించలేదు. భరించలేని శిక్ష నేను వేయను అన్నాడు దేవుడు. ఒకవేళ శిక్ష వేస్తే అల్పమైన శిక్ష వేసి ఉంటాడు. ఇది సత్యం. ఒకవేళ దేవుడు నీకు నాకు శిక్ష వేయాలనుకుంటే ఒక అల్పమైన శిక్షనే కానీ భరించలేనటువంటి ఘోరమైన శిక్ష అయితే వేయడు. ఆ అల్పమైన శిక్ష ఎందుకు వేస్తాడంటే నువ్వు తన దగ్గరికి రావాలి అని. ఆ శోధన నీకు ఎందుకు పంపిస్తాడు, ఆ కష్టం నష్టం నీకు ఎందుకు పంపిస్తాడంటే, ఆ అల్పమైన శిక్ష నీకు ఎందుకు వేస్తాడంటే నువ్వు ఇకనైనా యేసయ్య దగ్గరికి రావాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలని. కొన్నిసార్లు కొంతమందికి దేవుడు ఒక అల్పమైన శిక్ష పంపించవచ్చు, ఒప్పుకోవచ్చు. కానీ యేషావు అన్నట్టు ఘోరమైన శిక్ష అయితే ఆయన వేయడు, వేసే దేవుడు కాడు. కయీను మాటలు అలాగున్నాయి అన్నమాట. అందుకు కయీను, నా శిక్ష నేను భరించలేనంత గొప్పదట. దేవుడు అంత శిక్ష ఎవరికైనా వేశారా? ఇక్కడ ఉన్నోళ్ళకి వేశారా? మనం చేసిన పాపాలు మాత్రం గొప్పవి. అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా మంచి లేదు మనలో. నిలువెల్లా పాపులమే. మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తన, జీవితం అంతా కూడా పాపమే. ఘోరమైన పాపం చేశాం. అయితే దేవుడు మనకు ఘోరమైన శిక్ష చేయలేదు, ప్రతీకారం చేయలేదు. ఆయన మనల్ని ప్రేమించి చేరదీసి క్షమించి మనల్ని తన రక్తంలో కడిగి తాను శిక్ష భరించి మనకు విడుదల ఇచ్చినటువంటి ఆ దేవుని మీద, ఆ ప్రేమమయుని మీద, ఆ కరుణామయుని మీద నువ్వు నిందలు వేస్తావా? అందుకే దేవుడు అన్నాడు, కయీను నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా అంటే దాని అర్థం ఏం తెలుసునా? నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ హృదయం సరి అయిందేనా? నువ్వు సత్క్రియలు చేస్తున్నావా? మంచి పని చేస్తున్నావా? మంచిగా జీవిస్తున్నావా? మంచిగా మాట్లాడుతున్నావా? ఇది నువ్వు అర్థం చేసుకో. అది నువ్వు అర్థం చేసుకోకుండా నా మీద కోప్పడుతున్నవేంది, నన్ను చెడ్డోని చేస్తున్నవేంది, నా శిక్ష గొప్పదంటున్నవేంది, నువ్వు చేసిన తప్పులు గొప్పవి అని నువ్వు తెలుసుకుంటలేవేంటి అని దేవుడు కయీనుతో మాట్లాడి కయీనుకు చివరికి ప్రేమించి అతని పైన ఒక ముద్ర వేశాడు. అదే ప్రేమ ముద్ర. స్తోత్రం చెప్పండి. ప్రేమ ముద్ర, దేవుని ప్రేమ ముద్ర. కయీన్ని ఎవరు చంపొద్దు. కయీను భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు? 14 వచ్చి చివరిలో అంటున్నాడు, కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. భయపడుతుండు కయీను.
నన్ను కనుగొనివాడు ఎవడో, వాడు నన్ను చంపును అని కయీను భయపడుతున్నాడు. అయితే దేవుడు అన్నాడు, కయీను భయపడకు, నిన్నెవడు చంపకుండా నీ పైన ముద్ర వేస్తా. ఎవడైనా నిన్ను చంపితే, ఎవడైనా నీకు హాని చేయదు చూస్తే వానికి 7 శిక్ష నేనే వేస్తాను. ధైర్యంగా ఉండు. దేవుడు కయీనుతో చెప్పాడు. ఇకనైనా కయీను మారుమనసు పొందితే బాగుండే, మరి దేవుని దగ్గరికి వస్తే బాగుండే. అంతగా ప్రేమించిన చివరికి అతడు ఏం చేశాడు తెలుసునా? 16వ వచనంలో, యెహోవా సన్నిధిలో నుండి కయీను పారిపోయాడు. ఎక్కడి నుండి పోయాడు? యెహోవా సన్నిధిలో నుండి దూరం అయిపోయాడు. ఈరోజు చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకు? తన దుష్ట హృదయంతో తన పాపం తనకు దూరం చేసేస్తుంది. దేవుడు ఎవరిని త్రోసివేయట్లే, దేవుడు ఎవరిని దూరం చేయట్లే. తన పాపమే, తన చెడ్డ హృదయమే, తన పాపాలే తను మరుగు చేసుకుంటారు. పాపం చేసినవాడు దేవుని దగ్గరికి రాడు. పాపులంట చీకటి సంబంధులు వెలుగు దగ్గరికి రారని యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పాడు. చీకటి సంబంధులు చీకటిని ప్రేమిస్తారు, వెలుగు దగ్గరికి రారు. ఈరోజు కయీను దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఎంత శతప్రయత్నం చేశాడు. చివరికి అతడు పారిపోయాడట. దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. దేవుని ప్రేమ మనకు అర్థమైందిగా. కయీనులో ఉన్నటువంటి దుష్ట హృదయం అర్థమైంది. అతని చెడు ప్రవర్తన మనకు అర్థమైంది. దేవుని ప్రేమ కూడా మనకు అర్థమైంది. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకు ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. యేసయ్యా, కయీను యొక్క జీవితాన్ని మా ముందు పెట్టినావు నాయన. అతడు దుష్టుడై పరిశుద్ధుడైన ఏబేలును అతి దారుణంగా చంపి, నిర్దాక్ష్యంగా చంపి, దేవునితో కూడా దురుసుగా మాట్లాడి, కఠినంగా మాట్లాడి, దేవుని మీద కోపగించుకొని దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటి కయీనులాగా ఒకవేళ నా హృదయం కఠినంగా ఉందేమో క్షమించమని అడుగుదామా? దేవా, నీ మీద నిందలు వేస్తున్నానా? నా మనసులో నీ గురించి చెడు అభిప్రాయం కలిగి ఉన్నానేమో. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం మేలు చేయలేదు, దేవుడు నా ప్రార్థనలు వింటలేడు, దేవుడు నన్ను చూస్తలేడా, నా ప్రార్థన వింటలేడా అన్నటువంటి కయీనులాగా ప్రశ్నలు వేస్తున్నామేమో. మమ్మల్ని క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి అయినా ప్రశ్నలు వేసేది దేవునికి కాదు, మాకు. మా హృదయం సరి అయిందా? అసలు నేను ఎలా ప్రభు సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తున్నాను? నా ప్రార్థన తీరు ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? నా నడక ఎలా ఉంది? నా పడక ఎలా ఉంది? నా పద్ధతి ఎలాగుంది? ఈరోజు నేను దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నా? శాపం ఎందుకు అనుభవిస్తున్నా? మనశ్శాంతి లేకుండా దేశదిమ్మరిన ఎందుకు తిరుగుతున్నా? ఎందుకు భయపడుతున్నా? ఎందుకు దిగులు చెందుతున్నా? ఎందుకు నిద్ర పట్టట్లేదు? మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు? కారణం ఏంటి? దీనికి కారణం నా పాపమే, దేవుడు కాదు. నేనే, నా పాపమే అని తెలుసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. స్తోత్రం. పరలోకపు తండ్రి, మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. నువ్వెంత ప్రేమమయుడో యేసయ్యా. కయీన్ని ఇంకా ప్రేమిస్తున్నావు, కయీన్ని ఇంకా ప్రేమిస్తున్నావు. అతనికి ముద్ర కూడా వేశావు. కయీన్ను ఎవరు ముట్టొద్దు, కయీన్ను ఎవరు చంపొద్దు, కయీన్కు ఎవరు హాని చేయదు. కయీను నా కుమారుడు, అతడు పశ్చాత్తాపడి వస్తాడేమో, అతడు మారు మనసు పొందుతాడేమో, అతను నేను క్షమిస్తా అని పెద్ద మనసుతో ప్రేమతో ఎదురు చూస్తున్నావు తండ్రి. ఇలాగే మా సంఘంలో మేము కూడా ఎవరమైనా అట్లా ఉండొద్దని మేము తెలుసుకుంటున్నాం. దేవుడు ఎప్పటికీ మంచోడే, దేవుడు ఎల్లప్పుడూ మంచోడే, దేవుడు ఎప్పుడు ప్రేమమయుడే, కరుణామయుడే. నీ ప్రేమను మేము అర్థం చేసుకుంటున్నాం తండ్రి. నీ ప్రేమకు వర్ణించలేని నీ ప్రేమ ఆకాశం కంటే ఎత్తయింది, సముద్రం కంటే లోతైంది. నీ ప్రేమను కొలవలేము నాయన.
అవధులు లేనిది, అంతము లేనిది అట్లాంటి ప్రేమ మాపై చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మా పాపాలకు మీరు శిక్ష వేయలేదు నాయన, ప్రతీకారం చేయలేదు, దండించలేదు, క్షమించారు. మా శిక్ష నువ్వు భరించావు. నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.